హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జ్యోతి. మీరు చూస్తున్నారు జ్యోతిస్వామి వ్లాగ్స్. జ్యోతిస్వామి వ్లాగ్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వెల్కమ్ టు జ్యోతిస్వామి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది ఎంట్రీ గేట్. చాలా రకాల పూల మొక్కలు ఉంటాయి ఇక్కడ. పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇంతకుముందు లేకుంటుండే, ఇప్పుడే కొత్తగా పెట్టిండ్రు. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. చాలామంది కూడా వచ్చి వెళ్తున్నారు ఇక్కడికి. ఎక్కడెక్కడల్లో కూడా వచ్చేస్తున్నారు. అది కళ్యాణ మండపం. ఇంకా వర్క్ నడుస్తుంది. మెట్ల పోటీ అనుకూలంగా మనకు పెద్దవాళ్ళకి కూర్చోవడానికి, పిల్లలకైనా అనుకూలంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చాలా బాగుంటుంది ఇక్కడ ప్రదేశం. చూడండి ఎన్ని కార్లు వచ్చాయి అక్కడికి. చాలామంది వచ్చారు, మేము వెళ్ళాము. ఇంకా చెప్పాలంటే మెట్లు ఏమంత ఎక్కువ ఉండవు, మామూలుగానే ఉంటాయి. ఇప్పుడు మెట్లు ఎక్కబోతున్నాం ఫ్రెండ్స్. ఈ మెట్ల పొంటి చాలా మొక్కలు పెట్టిండ్రు. పిల్లలకి పెద్దలకి అనుకూలంగా ఉండేటట్లు బెంచెస్ కూడా వేయించారు. చాలా బాగుంటుంది. మేము నిదానంగా పైకి ఎక్కుతున్నాం టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. చూడండి చుట్టుపక్కల చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయి. ఇది మెయిన్గా శివునికి ఇష్టమైన బిల్వపత్రం. శివునికి అభిషేకం చేయాలన్నా, పూజలు చేయాలన్నా బిల్వవృక్షం ఇంపార్టెంట్ పత్రం. టెంపుల్ లోపల వర్క్ జరుగుతుంది కాబట్టి టెంపుల్ తాళం వేసిండ్రు. ఇంకా వర్క్ ఉంది. టెంపుల్పై బొమ్మలు చాలా మంచిగా ఉంటాయి. వాటికి కలర్స్ కూడా ఇంకా మంచిగా నింపారు. నేను చుట్టుపక్కల ప్రదేశాన్ని చూపిస్తాను. మేము నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాం. మా ఆయన ఇంట్లో వీడియో తీస్తున్నాడు. నేను మా అక్క పిల్లలు ఇద్దరం వెళ్ళినాం. మా వారు, మా అక్క బిడ్డ బుజ్జి, ఇంకో పాప దివ్య. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం వెళ్ళొచ్చాక. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందరికీ నచ్చినట్లు ఉంటుంది. చుట్టుపక్కల శివుడు వాటర్లో ఉన్నారు. చాలా బాగుంటుంది అక్కడికి వెళ్తే. మేము వెళ్ళాము అక్కడికి కూడా. చాలా ఎంజాయ్ చేసి వచ్చాము. నా చెరువులో అక్కడక్కడ బోట్స్ కూడా నడుపుతున్నారు చేపలు పట్టడానికి. ఇదేమో గెస్ట్లు ఉండడానికి, విఐపీలు వాళ్ళు ఉండడానికి గెస్ట్ హౌస్. అది చాలామంది వచ్చారు ఇప్పటికే. మేము కూడా అనుకోకుండా సడన్గా వచ్చేసాం. ఇలా మీకు వీడియో తీసి చూపించాలని అనిపించింది, చూపిస్తున్నాను. శివుడు వాటర్ మధ్యలో ఎంత బాగుంది. చిన్న చిన్న ఫిష్లు కూడా ఉన్నాయి. మేము ఇక్కడ కాలు కడుక్కోవడానికి వచ్చాం. కాలు కడుక్కొని అవతలకి వెళ్ళాం. ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తాము. చూడండి వాటర్ ఫాల్ ఎలా దుంకుతున్నాయి. చాలా అంటే చాలా మంది వచ్చారు. వాటర్ కూడా ఫుల్గా పోతుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మీకు వీలున్నప్పుడు వచ్చి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఆ వాటర్ ఫాల్ దగ్గర ఆడుకొని కొంచెంసేపు మేము ఇంకా పైకి ఎక్కేసాం. వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చాలామంది వచ్చారు. అప్పుడు వాళ్ళ సమయం వాటర్ అక్కడ ఇలానే నిలబడుతుంది.
నాకైతే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒక్కసారి వీలైనప్పుడు వచ్చి వెళ్ళండి, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఫ్రెండ్స్తో అయినా సరే, వైఫ్తో అయినా సరే వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చిల్డ్రన్స్ అయినా సరే ఉంటే తీసుకెళ్ళండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. చూడండి మా వెనకాల కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అందరూ. వాటర్ కూడా చాలా బాగా పోతున్నాయి. మేము ఫుల్ హ్యాపీగా ఉండింటిమి. నాకు నీళ్ళంటే చాలా ఇష్టం, నీళ్ళల్లో ఆట పెట్టడం అంటే. మా వారు కూడా ఏమన్నారు, ఎంకరేజ్ చేశారు. ఇద్దరం కలిసి ఆడుకున్నాం కొంచెంసేపు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అవతలకి వెళ్దాం మనం. శివుని దగ్గరికి వెళ్ళి వీడియో కూడా తీసాము. ఇప్పుడు మీకు ఆ వీడియోని చూపిస్తున్నాము. కాసేపట్లో వెళ్ళిపోతున్నాము అవతలకి. చిన్నపిల్లల్ని కూడా ఇంకా చాలామంది తీసుకొచ్చారు. వాటర్లో తడపడం, ఆట పెట్టడం అలాంటి వీడియోస్ కూడా ఇంకా చాలా తీశారు. పబ్లిక్ బాగా అనుకూలంగా ఉంటుంది, చాలామంది ఇష్టపడిండ్రు. ఇంతకుముందు వాటర్ ఫాల్, ఇక్కడ ఎక్కువ వాటర్ రావట్లే, అక్కడ మాత్రం ఫుల్గా వచ్చాయి. ఇప్పుడు మేము పైకి ఎక్కినాం ఫ్రెండ్స్. నేను, మా వారు, మా నిహారిక అంటే బుజ్జి నిక్ నేమ్. పైకి వచ్చేసాం. ఎవరు కలిసి ఎక్కువ రాలేదు, బట్ మేమే ఎక్కినాం మా వారి సహకారంతో. చాలా అంటే చాలా బాగుంది. చుట్టుపక్కల మొత్తం 3 వైపులా వాటర్ ఫాల్, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా వెళ్ళేటప్పుడు మీ వారితో, చాలా హ్యాపీగా ఉండొచ్చు. బాయ్స్ ఫ్రెండ్స్ అయినా సరే అందరు కలిసి హ్యాపీగా ఉండొచ్చులే, కానీ గర్ల్స్ ఎక్కువ ఎంజాయ్ చేయరు కాబట్టి చెప్తున్నాను. పెళ్ళైన కొత్తలో వెళ్ళే వాళ్ళకి ఇక్కడ ప్రదేశం బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు చాలా. మేము ఇక్కడ చాలా ఫొటోస్ కూడా దిగాం. అక్కడ మా వెనకాల అతను వలేసి చేపలు పడుతున్నాడు. మమ్మల్ని చూసి ఇంకొందరు గర్ల్స్ కూడా వచ్చేసారు, మాలాగా ఎక్కి వచ్చిండ్రు 3 మెంబర్స్. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళిపోయిండ్రు. మేము సాధించాం, పైకి ఎక్కి కిందకి దిగినాం అన్నట్టు అల్లరి చేశారు. చాలా అంటే చాలా బాగుంటుంది. శివుడు చూడండి ఎంత పెద్ద ఆకారంలో ఉన్నారు. మేము అక్కడి నుంచి వీడియో షూట్ చేసాం ఫ్రెండ్స్. కొంగలు ఫిషెస్ కోసం వచ్చాయి మొత్తం, వాటిని తిందామని. చాలా అంటే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది ఈ ప్రదేశం. చూడని వాళ్ళు తప్పకుండా వచ్చి చూడండి, ఫుల్ ఎంజాయ్తో వెళ్ళిపోతారు. మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది ఇక్కడికి. చాలా ఫొటోస్ దిగాం, ఫుల్ ఎంజాయ్ చేసాం. ఆ వాటర్లోనే అలాగే దాటుకుంటూ అవతలకి వెళ్ళిపోయాం మేము ముగ్గురం. మా అక్క బిడ్డ దివ్య వచ్చలేదు, అవతలనే ఉంది అది. చాలా అంటే చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్, వచ్చి వెళ్ళండి. ఇప్పుడు బయటకు వచ్చేసాం. ఇంకా ఇప్పుడు గెస్ట్ హౌస్ పక్కన కళ్యాణ టెంపుల్ ఉంది. అక్కడ కొన్ని ఏనుగుల బొమ్మలు, జిరాఫీలు, జింకలు, నెమలీలు బొమ్మలు కూడా ఉన్నాయి. కాకపోతే మేము అక్కడికి వెళ్ళలేదు. చుట్టుపక్కల ఇంకా అదేమంటారు, కళ్యాణ మండపం చుట్టుముట్టు చూపిస్తున్నాం ఇప్పుడు. అవి గెస్ట్ హౌస్ అన్నమాట. కళ్యాణ మండపం చుట్టుముట్టు చాలా రకాల చెట్లతో నిండి ఉన్నాయి. ఆ పూలను కూడా తెంపి చాలా ఎంజాయ్ చేసాం మేము. చెట్ల మధ్యలో కూడా మస్తు ఫొటోస్ దిగాం. చాలా అంటే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది, పిల్లలకు హ్యాపీగా ఉండొచ్చు.
పిల్లలకు విశాలంగా ఉంటుంది ఆడుకోవడానికి కూడా. అన్ని రకాల ఉయ్యాలలు, తూకం పాటీలు, జారెడ బండ, రింగు తిరిగేది చుట్టుముట్టు, అట్లాంటివి కూడా బాగుంటాయి. మంచిగా ఉంది ఫ్రెండ్స్, చూడండి ఓసారి వచ్చి అందరూ. కళ్యాణ మండపం పైన ఫ్రెండ్స్ ఇది సీతారాముల వారితో విగ్రహాలంతా చెక్కించి పెట్టించారు. చాలా బాగుంది. లోపల కూడా వెళ్ళలేదు, లాకేసుకొని ఉన్నాయి అన్నీ. ఇంకా పనులు వర్క్ నడుస్తుంది కాబట్టి బయట నుండే షూట్ చేసాం. ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు మొత్తం షూట్ చేస్తాము. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఉయ్యాలల దగ్గరికి. ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండి వాతావరణాన్ని ఎంజాయ్ చేసి పిల్లలతో పాటు హ్యాపీగా ఉండి వెళ్తున్నారు. చాలా అంటే చాలామంది వచ్చారు. పిల్లలు చూడండి ఎలా అవుతున్నారు. వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసాం. మేము కూడా ఇవాళ ఊగాం. తూకం పాటి బాగుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడనేమో నంది ఫ్రెండ్స్. ముందరికి రావాలి. ముందరికి వస్తే పెద్ద గేట్ వాళ్ళు ఉండి మధ్యలో నంది ఉండి చుట్టుముట్టు వాటర్ నిండి ఉంటుంది. మేము బయట నుండే షూట్ చేసాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కింద ఉన్న రెడ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్.